మూరీ మిక్చర్ విశాఖ వాసులకు ఈ పేరు వింటే చాలు నోట్లో అలా నీళ్లొచ్చేస్తాయి. దీని టేస్ట్ అలాంటిది. మరి అందమైన సాగర తీరంలో సాయంత్రం అలా సరదాగా నడుచుకుంటూ మూరీ మిక్చర్ నోట్లో వేసుకుంటే ఆహా, చెప్పడానికి మాటలు చాలమంటారు స్టీల్ సిటీ వాసులు. ఇలాంటి మూరీ మిక్చర్ గురించి తెలుసుకోవాల్సిన ఇంకో ఇంట్రెస్టింగ్ ఇష్యూ కూడా ఉందండోయ్. అమ్మేది చిన్న బల్ల మీదైనా స్టార్ హోటళ్ల వ్యాపారానికి ఏమాత్రం తీసిపోవడం లేదు. స్టార్ హోటల్సే చేయలేనంత బిజినెస్ చేస్తూ చిల్లర కొట్టు వ్యాపారం ఎంతగా ఉంటుందో చూపిస్తోంది. పేద ధనిక భేదం లేకుండా కాలినడకతో వచ్చినా, కారు మీద వచ్చినా, విద్యార్థి అయినా, ఉద్యోగైనా ఎవరైనా మూరీ మిక్చర్ తినాల్సిందే. ఉల్లిపాయలు, టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కోసి మూరీలు, పల్లీలు కలుపుతారు. దీనికి మరింత టేస్ట్ కోసం బఠానీలు, బజ్జీలు మిక్స్ చేస్తారు. ఉప్పు, కారం, మంచి గరం మసాలా దట్టిస్తే ఆహా, యమా టేస్టీ మూరీ మిక్చర్ గుమగుమలాడుతుంది. అలా తయారు చేసిన మూరీ మిక్చర్ ని రుచి చూసి ఆహా ఏమి రుచి అనాల్సిందే. మూరీ మిక్చర్ మాత్రం బీచ్ లో మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. స్పైసీగా ఉంటుంది. ఫ్యామిలీతో వస్తాం సార్ మేము ఎప్పుడు. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఆటోమేటిక్ గా తినాలనిపిస్తుంది అలా మూరీ మిక్చర్ అని. ये तो मिक्सचर तो हमको बहुत अच्छा लगता है, इसीलिए आते हैं तो हमेशा खाते ही हैं। यहाँ पे करीब हम लोग को 1 साल हुआ, तो 1 साल में हम लोग करीब 20-30 बार आ गए। ఇంత టేస్ట్ ఉండబట్టే చిన్న వ్యాపారమైన పెద్ద బిజినెస్ చేస్తోంది. ఆర్కే బీచ్, రుషికొండ, తెన్నేటి పార్క్ ప్రాంతాల్లో చిన్న చిన్న బండ్లపై దొరుకుతుంది మూరీ మిక్చర్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ టేస్ట్, దానికి తగ్గట్టే ఎక్కువ లాభం వచ్చే బిజినెస్ అంటే మూరీ మిక్చరే అంటున్నారు చిరు వ్యాపారులు. రోజువారీ పెట్టుబడి 500 పోను 1000 రూపాయల వరకు సంపాదిస్తారు. ఇలా ఏడాదికి బీచ్ లో మూరీ మిక్చర్ బిజినెస్ 8 కోట్ల రూపాయలు పైమాటే అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. బటాన్ వేస్తాం, పలుకులు వేస్తాం, కొత్తిమీర వేస్తాం, అన్ని మొత్తం ఆల్ ఐటమ్స్ చేస్తాం. 10 రూపాయలు తీసుకుంటాం మిక్చరు. 4 గంటలకు వస్తాం సార్. 4 గంటల వల్ల 8 గంటలు కట్టేస్తాం. విశాఖకు వచ్చే టూరిస్టులు ఎవరైనా ఈ మూరీ మిక్చర్ ను తప్పక టేస్ట్ చూస్తారు. అటు పర్యాటకులకు డిఫరెంట్ ఐటమ్ ను టేస్ట్ చేయిస్తూ మంచి బిజినెస్ చేస్తున్నారు స్టీల్ సిటీ చిరు వ్యాపారులు.